హాయ్ హలో అందరికి నమస్కారం అండి. దిస్ ఈజ్ మై బ్లాగ్ 7. సో యూనిట్ 1లో దాదాపు అన్ని మెథడ్స్ అయిపోయాయండి. ఇది సెమ్ థర్డ్లో. బట్ లాస్ట్లో ఒక మెథడ్ అయితే ఇక్కడ మనం చిన్నగా మర్చిపోయామండి. దట్ ఈస్ రేషనలైజేషన్ మెథడ్. మీకు ఆల్రెడీ తెలుసు. అసలు రేషనలైజేషన్ మెథడ్ అంటే ఏంటిదో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వి విల్ ఎక్స్ప్లెయిన్ రేషనలైజేషన్. సో రేషనలైజేషన్ ఒకసారి అంటే ఏంటిదో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 నేను ఏ విధంగా తీసుకుంటాను అండి, a+b అనేది తీసుకున్నాను అనుకోండి. 1/a+b తీసుకున్నా. ఇప్పుడు దీన్ని రేషనలైజేషన్ చేయాలంటే మీకు ఆల్మోస్ట్ 10th నుంచి అది తెలుసు. ఎలా చేస్తాము? ఇప్పుడు డినామినేటర్లో ఏముంది ఇక్కడ చూడండి, 1/a+b అనేది ఉందండి. ఇప్పుడు దీన్ని రేషనలైజేషన్ ఏం చేస్తాం? ఇప్పుడు దీనికి రివర్స్ తీసుకోవాలి. రివర్స్ అంటే ఏమవుతుంది? a+bకి రివర్స్ ఏమవుతుంది? a-b, అంతేనా? సో ఇప్పుడు దీన్ని అంటే చూడండి, a+bకి రివర్స్ a-b. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్ చేస్తాం అండ్ డివైడ్ చేస్తాం. అది ఎలాగంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి 1/a+b ఉందనుకోండి, దీన్ని ఏం చేయాలి? 1/a-b/1/a-b అని తీసుకుంటాం. అంటే దీన్ని ఏమంటాం అంటే రేషనలైజేషన్ అంటాం. చూడండి, ఇచ్చినదేమో 1/a+b ఉంటుంది. దీన్ని అంటే ఇది ఎప్పుడు కనుక్కుంటాం అంటే ఒక ప్రాబ్లం తీసుకున్నప్పుడు దానికి ఎలాంటి సొల్యూషన్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే, అంటే ఏ విధంగా సొల్యూషన్ చేయలేము అనుకున్నప్పుడు మాత్రమే మనం ఏం తీసుకుంటామంటే రేషనలైజేషన్ అనే వర్డ్ తీసుకుంటాం. అంటే తీసుకున్నటువంటి ఏ వర్డ్ అయితే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది మనకి a+b. దీనికి ఏం తీసుకోవాలి? దీనికి ఒక నెగిటివ్ ఏంటిది? a-b. ఈ a-bతో మనం ఏం చేస్తున్నాము? ఏమవుతున్నాము? మల్టిప్లికేషన్ చేస్తున్నాము, అలాగే డివైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఏ మెథడు అంటే ఒక ప్రాబ్లం చేసినప్పుడు దానికి ఎలాంటి సొల్యూషన్ రావట్లేదు, అంటే ఏ విధంగా సొల్యూషన్ చేయలేకపోతున్నాం అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ మెథడ్ ఏంటంటే రేషనలైజేషన్ మెథడ్. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నా. చూడండి, అలాగే ఇప్పుడు దీన్ని ఒక ప్రాబ్లంతో విల్ ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే ఒక ప్రాబ్లంతో చెప్పినప్పుడు మాత్రమే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్లో ఇది 3 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. we will explain one example. For example, integration of 1/1 minus sin x dx తీసుకుందాం. చూడండి, దీనికి ఏమన్నా అంటే ఇంటిగ్రేషన్లో ఏ విధంగా చేయడానికి ఉందా? పర్టికులర్గా మీరు చూస్తే అర్థమవుతుంది ఏ విధంగా దీన్ని చేయలేము. బేసిక్ మెథడ్ చేయలేము, సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయలేము, ఏ మెథడ్ చేయలేము. ఇంకా దీనికి ఉన్నది ఒకటే ఒక మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్. చూడండి, ఇక్కడ దీని యొక్క సైన్ ఏముంది? 1 - sin x ఉంది. దీనికి రివర్స్ ఏమవుతుందని చెప్పిన మీకు ఇంతకుముందు ఉన్న a+bకి ఏమైంది? a-b అయింది. అలాగే 1 - sin xకి రివర్స్ ఏమవుతుంది? 1+ అవుతుంది. అంటే ఇప్పుడు నేను దేంతో చేస్తున్నా చూడండి, రేషనలైజేషన్ విత్ దేంతో చేయాలని చెప్పిన ఇక్కడ 1 - sin x ఉంది. దేంతో రేషనలైజేషన్ చేయాలి? 1 + sin x/1 + sin xతో రేషనలైజేషన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. అంటే ఒకవేళ ఇక్కడ 1 + sin x ఉందనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? 1 - sin x తీసుకోవాలి. అంతే తేడా. అంటే దానికి రివర్స్ ఉన్న దాన్ని తీసుకొని మన మల్టిప్లై చేయాలి, అలాగే డివైడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని తీసుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 - sin x into 1 + sin x/1 + sin x into dx. చూడండి, 1 - sin x దేంతో రేషనలైజ్ చేసినాం? 1 + sin x తోని మల్టిప్లై చేసినాం, డివైడ్ చేసినాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 × 1 + sin x. ఇది చూడండి, 1/1 + sin x బై ఇది చెప్పండి, 1 - sin x 1 + sin x. దీన్ని కూడా రాయండి, 1 - sin x into 1 + sin x dx. ఇప్పుడు చెప్పండి, 1 × 1 1 1 × sin x sin x. సో ఇదేమవుతుంది? 1 + sin x బై ఈ కింద చూడండి ఏమవుతుంది? ఇది a-b × a+b రూపంలో ఉంది. మీకు ఒక ఫార్ములా తెలవాలి. ఏంటిది? ఇక్కడ చూడండి, a - b
ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటిది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. గుర్తుందని అనుకుంటున్నా. అలాగే ఇది కూడా చూడండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఇది ఏ ప్లస్ బి ఇది. సో దీన్ని కూడా రాయండి. ఏమవుతుంది? 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడండి, దీన్ని ఇంకా రాస్తే ఏం రాయచ్చు? దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ సైన్ ఎక్స్ బై ఇదేం రాయచ్చు? 1 స్క్వేర్ అంటే 1 అలానే రాయండి, మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు మనకేం ఫార్ములా ఉంది? సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ మనకి ఏమన్నా చూడండి, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. ఆ ఫార్ములా రావాలి. ఇప్పుడు ఇక్కడ ఈ సైన్ను ఎటు పంపిస్తారు? ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్ పంపించండి. ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. సో మనకి ఎట్లుంటే మనకు పాసిబుల్, ఒకవేళ ఇక్కడ కాస్ స్క్వేర్ ఉంటే ఏది అంటే ఆ ఫార్ములాను మనకి ఇక్కడ ఇచ్చేదాన్ని బట్టి, ఏది ఇక్కడ ఇచ్చేదాన్ని బట్టి దీన్ని చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏం రాయచ్చు చూడండి, కాస్ స్క్వేర్ ఎక్స్. సో కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ దేని దానికి సపరేట్ రాయండి, 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో ఇప్పుడు దీన్ని దేని దానికి ఇంటిగ్రేషన్ రాయండి, లేకుంటే ఫస్ట్ కాస్ స్క్వేర్ ఎక్స్ని పైకి తీసుకోపోండి. ఏమవుతుంది? సెక్ స్క్వేర్ ఎక్స్. కాస్కు రివర్స్ ఏంటిది? సెక్ కదా. అలాగే ఈ సైన్ ఎట్లా రాస్తుంటే సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ నేను రాయచ్చు, ఇట్లా రాయండి, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. కాస్ స్క్వేర్ ఎక్స్ను మీకు ఆల్రెడీ తెలుసు, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అని రాయచ్చు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ దీన్ని ఒకటి ఇట్లా రాయండి, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్. అలాగే ఇంకోటి ఏం రాస్తారు, 1 బై కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇలా తీసుకోండి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ స్క్వేర్ ఎక్స్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే ఏమవుతుంది చెప్పండి మనకు, టాన్ ఎక్స్ ఇంటూ 1 బై కాస్ ఎక్స్ అంటే ఏమవుతుంది, ఆల్రెడీ చెప్పిన సెక్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు దేని దానికి ఇంటిగ్రేషన్ రాయండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ దీనికి సపరేట్ రాసిన, అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఎక్స్ సెక్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ లాస్ట్లో ఏమవుతుందని చెప్పిన సి కాన్స్టెంట్. మీకు ఆల్రెడీ తెలుసు ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఏముంది, టాన్ ఎక్స్. అలాగే ఇంకోటి కూడా చెప్పండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ ఎక్స్ ఇట్లా తీసుకోండి, సెక్ ఎక్స్ టాన్ ఎక్స్ ప్లస్ సి. సో ఇది చూడండి, సెక్ స్క్వేర్ ఎక్స్ చేస్తే టాన్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ ఎక్స్ టాన్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ ఎక్స్ టాన్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏమవుతుంది ఫార్ములా, సెక్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ ఎక్స్ టాన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెక్ ఎక్స్. సో దేర్ ఫోర్ టాన్ ఎక్స్ ప్లస్ సెక్ ఎక్స్ ప్లస్ సి అంటే చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 1 మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఏమొచ్చిందంటే టాన్ ఎక్స్ ప్లస్ సెక్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఇక్కడ చేసే ప్రాసెస్. జాగ్రత్తగా చూడండి, రేషనలైజేషన్ చేసి సింప్లికేషన్ చేయడం. అంత ఈజీగా అర్థమవుతుందని నేను అనుకోవట్లేదు, బట్ చేసే ప్రాసెస్ జాగ్రత్త చూడండి. దానికి రివర్స్ ఉన్న సింబల్తో రేషనలైజేషన్ చేసి దాన్ని సింపుల్గా సింప్లిఫై చేయడం, లాస్ట్లో ఇంటిగ్రేట్ చేయడం. ఒకసారి 1-2 సార్లు చూడాల్సింది ఏమైతే. సో దీన్ని ఇంకొక దాంతో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఒకదే దాంతో మీకు అర్థం కాదు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా చూడండి. ఇక్కడ ఇప్పుడు నేను ఏం చెప్పినా మీకు 1 మైనస్ సైన్ ఎక్స్తో చెప్పిన, మీరు దేంతో చేస్తారంటే ఇక్కడ రాస్తున్న చూడండి, లాస్ట్లో మీరు ఇట్లా చేయండి, 1 బై ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ చేయండి. మీరు ఒకసారి దీంతో నేను 1 మైనస్ సైన్ ఎక్స్తో చెప్పిన,
మీరు 1 ప్లస్ సైన్ ఎక్స్తో చేయండి. ఓకే, నెక్స్ట్ దీన్నే ఇంకొక ప్రాబ్లంతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం మీ పిల్లలు మీకు చెప్పేది ఏంటంటే, ఒక ప్రాబ్లం చేసేటప్పుడు ఇంత ఒకటికి 2 సార్లు నేను చెప్తున్నాను, కొంచెం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఎవరైతే ఈ పాలిసెట్లో చెప్పేటప్పుడు కొంచెం గజిబిజిగా ఉన్న వాళ్ళకు నా క్లాసులలో ప్రతిదీ జూమ్ పెట్టుకొని, అంటే ఒకటికి 2 సార్లు ఏం చెప్తున్నాడు సార్, ఎక్కడెక్కడ ఏ స్టెప్ తీసుకుంటాను అనేది ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే అట్లా అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే అక్కడ ఏ స్టెప్ అనేది ఇక్కడ ఎలా తీసుకుంటారు అనేది అర్థమవుతుంది. దట్టు ఇది ట్రిగోనోమెట్రీ. దయచేసి ఒకసారి జాగ్రత్తగా చూడాలి. ఏది కాస్ నుంచి వెళ్ళి సెక్ ఎట్లా వచ్చింది అంటే 1/cos = sec, 1/cos = sec. సో ఆ విధంగా అంటే tan ఇట్లా వచ్చింది, sin/cos = tan. అట్లా ప్రతిది ఒకసారి ఎలా తీసుకున్నానో చూడండి. అలా లాస్ట్లో ఫార్ములా కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏమవుతుంది, sec² x dx = ఫార్ములా చెప్తుంది. ఏం చెప్తుంది, tan x. మళ్ళీ ఇలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ sec x tan x dx ఏమవుతుంది, sec x. అట్లా ఫార్ములా షీట్లు అన్నీ దగ్గర పెట్టుకొని చూస్తేనే ఏమన్నా చేయగలుగుతాం. ఓకేనా, రైట్. ఇంకొక ప్రాబ్లంతో we will explain. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/, ఇప్పుడు ఇంతకుముందు సైన్తో చెప్పినది ఇప్పుడు కాస్తో చెప్తుంది. 1 + cos x dx. జాగ్రత్తగా చూడండి, ఇది కూడా దీన్ని డైరెక్ట్ చేయలేము, దీనికి వేరే ఆల్టర్నేటివ్ సొల్యూషన్ లేదు. ఏ విధంగా చేసినా అది రాదు. దీనికి ఉన్నటువంటి ఒకటే ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ రేషనలైజేషన్. అదే చేస్తున్నా చూడండి ఏముంది, 1 + sin x ఉంది, 1 + cos x ఉంది కదా, దీన్ని దేంతో చేయాలి, 1 - cos x తో రేషనలైజేషన్ చేయాలి. ఒకటి రాయండి, రేషనలైజేషన్ విత్ దేంతో చేస్తాం, 1 + cos x ఉంటే దీన్ని 1 - cos x / 1 - cos x తో రేషనలైజేషన్ చేస్తున్నాం. రాయండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 + cos x into 1 - cos x / 1 - cos x dx. సో ఇప్పుడు రాయండి, 1/1 - cos x దీని ఏం రాయొచ్చు, 1 + cos x into 1 - cos x dx. సో ఇది కూడా ఇప్పుడు ఏ ఫార్మ్ అయిపోతుంది అని చెప్పిన, a + b into a - b. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 - cos x చెప్పండి, 1² - cos² x into dx. చెప్పిన కదా, a + b into a - b, a² - b². సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 - cos x ఇప్పుడు ఇది రాయండి, 1² అంటే ఎంత, 1 - cos² x into dx. ఇంతకుముందు చెప్పిన 1 - cos x 1 - cos² x ఏ విధంగా రాయొచ్చు అని చెప్పిన, sin² x dx. ఎందుకు, ఆల్రెడీ చెప్పిన sin² x + cos² x = 1. ఇప్పుడు ఈ cos² x ను LHS to RHS పంపిస్తే 1 - cos² x ఏమవుతుంది అని అంటే sin² x. ఇంతకుముందు దాంట్లో చెప్పిన చూడండి. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత దేని సెపరేట్ రాయండి, 1/sin² x - cos x sin² x into dx. ఇట్లా బ్రాకెట్ తీసుకోండి. ఇప్పుడు 1/sin² x చేస్తే ఏమవుతుంది నాన్న, మీకు ఆల్రెడీ తెలుసు, cosec² x. సైన్ రివర్స్ ఏంటిది, కోసెక్. చూడండి, 1/sin² x = cosec² x. దీన్ని ఎలా రాస్తున్నారు చూడండి, cos x sin² x ఎలా రాయొచ్చు, sin x into sin x dx. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec² x మైనస్ దీన్ని ఒకటి ఏం రాస్తారంటే cos x sin x రాయండి, ఇంకోటి ఏం రాస్తారు 1/sin x dx రాయండి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec² x మైనస్ cos x sin x అంటే ఏమవుతుంది, cot x. గుర్తుపెట్టుకోండి, sin/cos అంటేనేమో tan, cos/sin అంటేనేమో cot. సో 1/sin అంటే మళ్ళీ ఏమవుతుంది,
cosec x ఆఫ్ dx. ఇప్పుడు దేనికి ఇంటిగ్రేషన్ రాయండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec square x dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ కాదు ఏంటిది కాట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x ఇంటూ cosec x dx ప్లస్ సి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec x dx కూడా ఫార్ములా ఉంది, మళ్ళీ చూడండి నేను బ్లైండ్ చేయట్లేదు. ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec x dxకు ఫార్ములా ఏంటిది మైనస్ cot x. ఇది బ్లైండ్గా అయితే వేయట్లేదు, డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec x dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ cot x. దీని కూడా చూడండి ఇది ప్లస్ కాదు ఏంటిదనా మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x ఇంకో ఇది ఉంది cosec x ఇంటూ cot x dx ప్లస్ సి. సో ఇది cot x కొంచెం జాగ్రత్త చూడండి, cot x. సో దీని కూడా ఫార్ములా చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec x cot x అంటే ఏమవుతుంది మైనస్ cot x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec x cot x అంటే ఏమవుతుంది అని అంటే cosec x ప్లస్ సి. ఇది కూడా ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec x cot x dx is equal to ఏమిటంటే cosec x. సో దేర్ ఫోర్ ఫార్ములా ఏంటిది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 ప్లస్ cos x dx is equal to ఫార్ములా ఏంటిది అంటే సొల్యూషన్ ఏంటంటే మైనస్ cot x మైనస్ cosec x ప్లస్ సి. చూడండి దాని చేసింది ఇంతకుముందు తీసుకున్నటువంటి ప్రాబ్లం చేసింది సేమ్ ప్రాసెస్, దీనిది సేమ్ ప్రాసెస్. మీకు చూడండి ఎక్కడ కూడా చిన్న తేడా కూడా లేదు, బట్ అదేంటంటే సైన్ వైపున ఇది కాస్ వైపున. కాబట్టి ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రేషనలైజేషన్ అనేది 3 మార్క్స్లో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 1 ప్లస్ కాస్ ఎక్స్లో చెప్పాను కదండి, మీరు ఇలా వేయండి. ఏది 1/1 మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్లో మీరు ఈ ప్రాబ్లం చేయండి, 1 మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఒకసారి చేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇది 3 మార్క్స్కు వెరీ ఇంపార్టెంట్ అండి. దయచేసి ఒకసారి నేను చెప్పిన మెథడ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో దీంతో మొత్తం యూనిట్ 1లో ఉన్నటువంటి టోటల్ అంటే బేసిక్ ఇంటిగ్రేషన్, టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్, సబ్స్టిట్యూషన్ మెథడు, ఆ సబ్స్టిట్యూషన్లో కూడా మళ్ళీ టైప్స్, ఇవన్నీ కంప్లీట్ అయినట్టు. ఓకేనా? దయచేసి ఇవన్నీ ఒకసారి జాగ్రత్తగా నా వీడియో చూసి మీరు లబ్ధి పొందుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.